నేను మీకు మీ ద్వారా చెప్తున్నా, మొత్తం కేసులన్నింటినీ పరిశీలన చేసిన ఒక ప్రముఖ వ్యక్తితోటి నేను చర్చించడం జరిగింది ఈ కేసులకు సంబంధించి. ఆయన కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తే. వారు నాకు ఇప్పుడు లేరు ఆయన దాంట్లో. వారు నాకు చెప్పింది ఏంటంటే, ఇవన్నీ కేసులు కొట్టేస్తారండి, కేవలం 3 కేసుల్లోనే ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీర్పులు ఆయనకి వ్యతిరేకంగా వచ్చేదానికి అవకాశం ఉంది. వాటిల్లో కూడా ఒక కేసులో పెనాల్టీతోనే ముగిస్తారు, శిక్ష వేసేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కేసుల గురించి చాలా ఎక్కువ ఊహించుకొని కేసుల ద్వారా పరిష్కారం జరిగి లల్లు ప్రసాద్ యాదవ్ లాగా జగన్ యొక్క రాజకీయ భవిష్యత్తు అంతమైపోద్దని కనుక ఎవరన్నా చెప్తుంటే అది వాస్తవం కాదు. ఈ కేసుల యొక్క లిమిటెడ్ పర్పస్ పెనాల్టీలు వేసి ఆల్రెడీ ఒకవేళ నేరం రుజువైతే, నేరం రుజువు కాకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా చాలా కేసుల్లో మనకు కనిపిస్తాయి. కారణం ఏంటంటే, నేరుగా మనం మాట్లాడుకోవాల్సింది, ఒక రాజమండ్రికి సంబంధించిన ఎంపీ గారు కూడా ఇదే చర్చ చెప్పేటారు. ఏమన్నారంటే ఆయన, ఈయన అధికారంలో లేడు, ఈయన సంతకం చేసినంత మాత్రాన డబ్బు అనేది మారినట్టుగా ఎక్కడ ఎవిడెన్స్ లేదు, కేవలం ఈయనకు ఆస్తి ఎలా వచ్చిందనేదే సమస్య. ఈ ఆస్తి ఎలా వచ్చిందనే దానికి ఆయనే సమాధానం చెప్పాడు కూడా. ఏమన్నాడంటే, ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడు, ₹1 పెట్టుబడి పెడతాడు, ₹9 అప్పు తెస్తాడు, ₹10 వ్యాపారం చేస్తే ₹100 లాభం వచ్చింది. ఆయన షేర్లని 200లకు కొన్నారు, ఇంకా లాభం వస్తుందని. ఇదంతా చట్ట ప్రకారం జరిగిందే కదా. కేవలం లాభం ఎక్కువ వచ్చినంత మాత్రాన, కేవలం ₹10 షేర్ని ₹100 కొన్నంత మాత్రాన అది శిక్ష అవుద్ది. దానికి సంబంధించి ట్యాక్సులు కడుతున్నారు కదా. సో రియల్ ప్రాపర్టీ వాల్యూ ₹1,00,000 ఉంటే ₹10,000 కనుక దాన్ని చూపించి అమ్మటం కొనటం జరుగుంటే మీరు ట్యాక్సులు కలెక్ట్ చేసుకోండి. కానీ ఆయన ఏం తప్పు చేశాడు కాబట్టి ఇన్ని రోజులు లోపల పెట్టారు? ఎలా రుజువు చేస్తారు? ఇలాంటి కేసు ఎక్కడైనా ఉందా? ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కేసు పూర్వపరాలు మనం పరిశీలించగానే ఒకసారి చూస్తే, ఈ కేసు బేసిస్ చేసుకొనే ఎవరి రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయ్యేదానికి అవకాశం లేదు.